అనుకుంటే సరిపోదు వీరమల్లు. మరి మాట ఇచ్చిన మాట మీద నిలబడాలి. మాట వినడమే కాదు, మాట మీద నిలబడాలి కూడా అంటున్నారు మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అసలు ఏంటి, ఎందుకు ఆ విషయం? అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఎట్లా ఉందంటే, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన్ని స్క్రీన్ మీద చూడబోతున్నాము, కనీసం చెప్పిన డేట్కైనా సినిమాని రిలీజ్ చేయండి, మా హీరోని తెర మీద చూసుకోక కొన్ని సంవత్సరాలు అవుతుంది అనే విధంగా ఆకలితో ఒక సింహం ఎట్లా వెయిట్ చేస్తుంది, వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా అట్లా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ హరిహర వీరమల్లు కానీ, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి అసలు అప్డేట్స్ ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు, ఎప్పుడు సినిమా వస్తుందని వెయిట్ చేశారు. సో మొత్తానికి హరిహర వీరమల్లు సినిమా అయినా రిలీజ్ అవుతుంది March 28కి అనుకున్నారు, కానీ ఇప్పుడు ఆ సినిమా కూడా రిలీజ్ అయ్యే పొజిషన్లో కనిపించట్లేదు. ఆల్రెడీ కొన్ని సన్నివేశాలు ఇంకా కూడా వాళ్ళు చిత్రీకరించలేదంట. సో దానికి మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అక్కడ ఆవిర్భావ దినోత్సవాలని ఇక్కడ మన రాష్ట్రంలోని రాజకీయాల్లోనే ఫుల్ బిజీగా ఉంటున్నాడు. మరి ఇక్కడ ఆ కొద్ది షూటింగ్కి ఎప్పుడు డేట్స్ ఇస్తాడో, ఎప్పుడు కంప్లీట్ చేసుకుందాము, ఎప్పుడు రిలీజ్ చేద్దామని అక్కడ మేకర్స్ మాత్రం ఎంతో అంటే ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకని ఎక్కువగా ప్రేక్షకులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఎప్పుడైతే ఈ హరిహర వీరమల్లు సినిమా March 28కి వస్తుంది, ఖచ్చితంగా వస్తుందని చెప్పారు. సో అప్పటి నుంచి ఓకే 28కి వస్తుంది, ఇంకా ఆ రోజు కోసం వెయిట్ చేద్దాం, పండుగనే అనే విధంగా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు చూసుకుంటే March 28కి కూడా హరిహర వీరమల్లు సినిమా రావట్లేదు అని క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా కొద్ది రోజుల సమయమే ఉంది, మరి ఇంకా ఆయన డేట్స్ కూడా ఇవ్వలేదు. ఆ డేట్స్ ఎప్పుడు ఇవ్వాలి, షూటింగ్ ఎప్పుడు అయిపోవాలి? ఈ 14 ఆవిర్భావ దినోత్సవం అవ్వగానే 15 నుంచి షూటింగ్ వెళ్తారు. ఆ 4-5 రోజులు ఏదైతే ఆయన షూటింగ్ ఉందో అది ప్యాక్ చేసుకుంటారు. April or May 9th కల్లా సినిమా వస్తుందంటారు. మరి అదే చెప్తున్నారు. ఇప్పుడు ఈ 28కి మాత్రం ఖచ్చితంగా రాదు. సో ఎంత ఆవిర్భావ దినోత్సవం అయిపోయిన తర్వాత కూడా ఒక 2-3 రోజుల వరకు అయితే నాకు ఫుల్ బిజీగా ఉంటారు. సో ఆ తర్వాత ఎంత డేట్స్ ఇచ్చినా అక్కడ షూటింగ్ కావాలి, తర్వాత దాన్ని ఎడిటింగ్ చేయాలి, అంతా దాన్ని సెన్సార్కి వెళ్ళి ఇదంతా అయిపోయిన తర్వాత సినిమా వస్తుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు 28కి మాత్రం రాదు. సమ్మర్ హాలిడేస్లో ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటాయేమో అని చాలా మంది కూడా అనుకుంటున్నారు. సో మొత్తానికి ఈ విషయంలో కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ కూడా నిరాశనే మిగిలింది అనుకోవచ్చు. మరి సమ్మర్ హాలిడేస్లోనైనా ఎప్పుడు వస్తుంది, అప్పుడైనా ఒక డేట్ని ఫిక్స్ చేసి చెప్పండి, ఆ చెప్పిన మాట మీద ఖచ్చితంగా నిలబడండి. ఎందుకంటే మేము ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఆయన తెర మీద చూడడానికి వెయిట్ చేస్తున్నాం. సో మరి ఈ విషయంలో మాత్రం నిరాశపరచకండి. ఇంకొకసారి ఇదే విధంగా చేశారనుకో మాకున్న ఆ కొద్ది ఇంట్రెస్ట్ కూడా పోతుంది అనే విధంగా చాలా మంది కూడా అంటున్నారు. చూద్దాం మరి ఎప్పుడు రిలీజ్ డేట్ ఇస్తారు, కొత్త డేట్ అనేది చూడాలి.